సార్ మీకు కార్తీక్ గుర్తున్నాడా? 2008 బ్యాచ్ అనుకుంటా కదా. అవును సార్. చాలా బాగా చదివేవాడు. జస్ట్ లో ర్యాంక్ మిస్ అయింది. ఇన్ఫాక్ట్ లాంగ్ టర్మ్ తీసుకుంటే తప్పకుండా ర్యాంక్ కొట్టేవాడు. వెరీ బ్రైట్ స్టూడెంట్. కార్తీక్ గారు ఖచ్చితంగా టాప్ చేస్తారని మేము అందరం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం సార్. అవి ఎక్స్పెక్టేషన్స్ అనుకున్నాం కానీ వాడి మీద పెడుతున్న ప్రెషర్ అనుకోలేదు సార్. సరే సార్, వాడికి ఐటీలో ర్యాంక్ రాలేదు, కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చెప్పాలి సార్? పర్లేదు రా, నెక్స్ట్ టైం కొడతావని కదా చెప్పాలి. అది పోయి నీకు ర్యాంక్ రాకపోవడం ఏంటి, నీ వల్ల కాకపోవడం ఏంటి, ఇలా అందరూ అంటుంటే వాడిని వాడు ఒక ఫెయిల్యూర్ లా చూసుకొని ప్రెషర్ తీసుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేశాడు సార్. ఈజీ ఓకే. ఎస్ సార్. టైంకి అందరం ఉండడం వల్ల ప్రాణాలు పోకుండా కాపాడగలిగాం, కానీ ప్రాణాలు మాత్రమే కాపాడగలిగాం సార్. 20 days కోమాలో ఉండి బయటకు వచ్చాడు, కానీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇచ్చిన ట్రామా నుంచి మాత్రం బయటకు రాలేకపోయాడు సార్. ఇది జరిగి 4 years అవుతున్నా. ఇప్పటికీ నేను ఐఐటీలో ర్యాంక్ కొట్టాలి, లేకపోతే అందరూ నా ఫెయిల్యూర్లా చూస్తారనే ఫేజ్లో ఉండిపోయాడు సార్.